మనిషి జీవితంలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి, కొన్ని దుఃఖాలు ఉంటాయి, కొన్ని మారా అనుభవాలు ఉంటాయి. ఆ మారా అనుభవం నలుగురితో పంచుకోలేము, నలుగురితో చెప్పుకోవడానికి కూడా మనసు సరిపోదు. ఈరోజు పైకి మనం నవ్వుతున్నా కానీ మనలో కన్నీరు అనే వేదన కొన్నిసార్లు బాధ పెడతా ఉంటుంది. ఏదో విషయంలో డిసప్పాయింట్ని ఎదుర్కొంటూ ఉంటాం, ఏదో విషయంలో తెలియని బాధను అనుభవిస్తూ ఉంటాం. అయ్యో, ఆనాడు అబ్రహాము కూడా కొన్ని బాధలు అనుభవించినప్పుడు అన్నాడు, అయ్యో నా పెద్దదాసుడైన ఎలియాజరే నాకు కుమారుడు అవుతాడా? వాగ్దానం ఇచ్చిన దేవుడు నన్ను మరచిపోయాడా? నా జీవితంలో ఆ పెద్దదాసుడికి నా ఆస్తి అంతా చెందుతుందా అని బాధపడ్డప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహామా, వాగ్దానం ఇచ్చిన దేవుని నేను మర్చిపోయే దేవుని కాదు బిడ్డ, నిన్ను కానీ నీ సంతానాన్ని కానీ ఆశీర్వదిస్తాను అని మాట్లాడాడు దేవుడు. మనిషి జీవితంలో కూడా ఇట్లాంటి చేదు అనుభవాలు, డిసప్పాయింట్ అనుభవాలు మనల్ని చాలాసార్లు కృంగదీస్తూ ఉంటాయి. ఇప్పుడు మన జీవితంలో కూడా మన ప్రయాణములో కొన్ని ఆటుపోట్లు ఎదురైనప్పుడు ఆ దప్పిక మన జీవితంలో ఉంటుంది. ఏదో ఒకటి పొందుకోవాలి. మన శరీరానికి నీళ్లు ఎంతైతే దప్పిక తీరుస్తూ ఉంటాయో, ఈ ఆత్మలో అంతరంగంలో కూడా ఒక తెలియని కోరిక తీర్చబడాలనే దప్పిక ఉంటుంది. ఈ దప్పిక ఎవరి దగ్గరికి వెళ్ళినా తీర్చబడదు. కానీ నా దేవుడైన యేసయ్య దగ్గరికి వస్తే నీ ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడు? దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా.